2005-2004 మధ్యలో చంద్రబాబు సక్సెస్ అయింది ఏంటంటే కేంద్ర పథకాలన్నిటి రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా వాడేవాళ్ళు. తద్వారా అభివృద్ధి సాధ్యమైంది, వ్యక్తిగత ఎదుగుదల కూడా సాధ్యమైంది. అందుకనే బాబు గారిని విజనరీ అనేది. ఇప్పుడు వచ్చేటప్పటికి అలాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలని వాడడంలో ఎక్కడ విఫలమవుతున్నారు? అధికార యంత్రాంగమా, ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రభుత్వానికి చెప్పట్లేదు, బాబు గారికి తెలిస్తే కరెక్ట్గా జరుగుతుంది, మరి కింద స్థాయిలో అవ్వట్లేదా? ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల నుంచి కేవలం 17,883 మంది మాత్రమే ప్రయోజనం పొందారు. ఇది కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ అధికారికంగా పార్లమెంట్లో చెప్పినటువంటి మాట. ఇందులో 10,003 మంది మహిళలు ఉంటే అదే సందర్భంలో మిగతా వాళ్ళు మగవాళ్ళు ఉన్నారు. ఎక్కువగా వినియోగించుకున్నది విశాఖపట్నం జిల్లా వాళ్ళు, ఆ తర్వాత కృష్ణా జిల్లా వాళ్ళు, శ్రీకాకుళం వాళ్ళు, అనకాపల్లి వాళ్ళు, ఎన్టీఆర్ జిల్లా వాళ్ళు. అంటే 5 జిల్లా వాళ్ళే వాళ్ళు చదువుకున్నోళ్ళు కాబట్టి లబ్ధి పొందారు. మిగతా వాళ్ళకి అది చేత కావట్లేదు. అదే సందర్భంలో ప్రభుత్వం వాళ్ళ మధ్యన మిగతా జిల్లాల్లో ప్రోత్సహించలేకపోతుంది. ఇంకో పక్కన ఆంధ్రప్రదేశ్లోని 12 జిల్లాల్లో 488 వందన్ వికాస కేంద్రాలు ఉన్నాయి. ఇది గిరిజన వ్యవహారాల శాఖ కిందకు వస్తుంటుంది. ఈ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో అమ్మకాలు జరుపుకోవచ్చు వాళ్ళ ప్రొడక్ట్స్ని. కేవలం 16,64,000 రూపాయల ఉత్పత్తులు మాత్రం విక్రయించారు. గిరిజనులకి చక్కటి తోడ్పాటు ఇది. అటు గిరిజన సంఘాలన్నా చొరవ తీసుకోవాలి, ప్రభుత్వాన్ని చొరవ తీసుకోవాలి, గిరిజన అధికారులతో పనిచేయించాలి. అది చేయట్లా.